ఛానల్. ఎలా ఉన్నా మీరందరూ ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఏంటా ఇన్ని ప్రోడక్ట్స్ ముందేసుకుని కూర్చుని ఉన్నాను అనుకుంటున్నారా? ఇయర్ ఎండింగ్ వస్తుంది కదా, ఈ ఇయర్ లో నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని నేను మెల్లిమెల్లిగా వీడియోస్ చేస్తాను. మీరు చూస్తే నిన్నటి వీడియోలో నా ఐ షాడో ప్యాలెట్స్ చూపించాను, దానికి ముందు వీడియోలోని స్కిన్ కేర్ కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ చూపించాను. అండ్ ఈ రోజు నేను చూపిస్తాను నా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. ఇవి ఇయర్ మొత్తం వాడానా అంటే కాదు, కొన్ని ప్రోడక్ట్స్ రీపర్చేజ్ చేశాను, కొన్ని ఇప్పుడే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, కొన్ని చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఇన్ని ఇయర్స్లో ఈ ఇయర్లో నా బెస్ట్ హెయిర్ని నేను చూశానండి. ఎందుకంటే చాలాసార్లు బీభత్సమైన హెయిర్ ఫాల్ ఉన్నా కూడా అది మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేది. నా హెయిర్ ముందుతో కంపేర్ చేస్తే వాల్యూమస్గా కనిపిస్తుంది అండ్ బ్లాక్గా కనిపిస్తుంది. అండ్ ఈ సంవత్సరం నా హెయిర్ నాకు చాలా నచ్చిందని నేను చెప్పొచ్చు. అండ్ నేను బోల్డ్ కొత్త ప్రోడక్ట్స్ నేను ట్రై చేసినప్పుడు కూడా నా హెయిర్ అన్నది అంత పాడవకుండా ఉందన్నమాట. సో నేను సూపర్ హ్యాపీ ఉన్నాను నా హెయిర్ ప్రస్తుతానికి ఇన్ని సంవత్సరాల్లో. అండ్ వాటిలోని ఈ ప్రోడక్ట్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయండి. సో వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఏమైనా కావాలి అనుకుంటే మీరు చెక్ చేయొచ్చు. కంపల్సరీ ఏం లేదు, జస్ట్ లింక్స్ ఇస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేయడానికి. అండ్ ఇప్పుడు నేను చాలా చాలా ఇష్టంగా వాడుతున్న షాంపూస్ వచ్చేసి సెంట్ బొటానికా కోకోనట్ బ్యాంబూ హైడ్రేటింగ్ షాంపూ. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, మేబీ ఇంకొక వాష్కి వస్తుంది. ఇది ఇలా పంప్లా వస్తుంది అనమాట. జస్ట్ మనకి 1 పంప్ నా హెయిర్ లెంత్కి నా ఉన్నంత జుట్టుకి అయితే సరిపోతుంది. హరీషా లాగా బాగా థిక్గా చాలా లెందీగా ఉంది అంటే ఒక 2 పంప్స్ యూజ్ అవుతుంది. చాలా చాలా హైడ్రేటింగ్ షాంపూ అండి, మనకి హెయిర్ అస్సలు డ్రై అవనివ్వదు, చాలా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా ఆర్గన్ది ఇది వచ్చేసి కండిషనర్. నేను ఎక్కువ కండిషనర్స్ అనేవి యూజ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ నా హెయిర్ చాలా పలిచిన. ఇంకా నేను కండిషనర్స్ యూజ్ చేస్తే పూరా ఫ్లాట్గా అయిపోయి అది అస్సలు బాగుండదు అనమాట. సో కండిషనర్ అంటే 3 షాంపూ బాటిల్ అయితే ఒక కండిషనర్ బాటిల్ అవుతుంది. నేను అంత తక్కువ కండిషనర్స్ యూజ్ చేస్తాను. కండిషనర్స్ కన్నా చెప్పొచ్చు నేను ప్యాక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఇలాంటివి డీప్ కండిషనర్స్, డీప్ ప్యాక్స్ అనమాట. కండిషనర్ మన హెయిర్ని కొంచెం ఫ్లాట్ చేసేస్తుంది, కానీ ఈ క్రీమ్ ఇవి అసలు మన హెయిర్ని ఫ్లాట్ చేయవు. దాని గురించి మాట్లాడదాం. సో ఇది సేమ్ ఇలాంటిదే నా దగ్గర ఇంకొక సెట్ ఉందండి, నేను ఇది ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి ఆర్గన్ రేంజ్, సెంట్ బొటానికా ఆర్గన్ రేంజ్ అనమాట. ఇది వచ్చేసి షాంపూ, ఇది వచ్చేసి కండిషనర్. అవి 2 కంప్లీట్ అయ్యాక వీటిని ఓపెన్ చేస్తాను. లైక్ లుక్ ఎట్ ద ప్యాకేజింగ్ బ్యూటిఫుల్ ప్యాకేజింగ్. లైక్ చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది. మీరు ఇది ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. లైక్ వాళ్ళు మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు ఈ షాంపూ కండిషనర్ క్వాలిటీ చూసి. లైక్ చాలా చాలా హ్యాపీ అవుతారు. సో మీరు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు తప్పకుండా వీటి మీద చూడొచ్చు. తర్వాత వచ్చేసి మై ఆల్ టైమ్ రెస్క్యూ చేసే షాంపూ వచ్చేసి బయోటిక్ బయోకల్ ప్రోటీన్ షాంపూ ఫర్ హెయిర్ ఫాల్. ఇది కంప్లీట్గా హెయిర్ ఫాల్ వాళ్ళ కోసం. ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. 1 ఇయర్ ముందు నా హెయిర్ చాలా చాలా ఊడిపోయింది, చాలా అంటే చాలా భయం వేసేది. అలాంటప్పుడు ఈ షాంపూ నన్ను రెస్క్యూ చేసింది. చాలా అంటే చాలా బాగా నా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసింది. అండ్ 1 మోర్ థింగ్ నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే, మీరు షాంపూ మారిస్తేనే కండిషనర్ మారిస్తేనే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వదు. హెయిర్ ఫాల్ అవుతుంది రూట్స్ వల్ల. మన రూట్స్లో బలం లేకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది. బట్ ఎక్కువ కెమికల్స్ ఇవన్నీ మన స్కాల్ప్ మీద పెట్టడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. ఎంత తక్కువ కెమికల్స్ మనం బోర్డు మీద పెడితే అంత మంచిది మన హెయిర్కి. DIY ప్యాక్స్ వేసుకోవచ్చు, లైక్ పెరుగు, ఆమ్లా పౌడర్, లేదంటే లెమన్ పెరుగు, లేదంటే ఇలా రకరకాల DIY ప్యాక్స్ ఉన్నాయి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసేవి. వాటన్నిటిని మనం ట్రై చేయొచ్చు, అప్లై చేయొచ్చు. సేఫెస్ట్ అనమాట. కానీ షాంపూలు కుంకుడుకాయలతో శీకాకాయ పౌడర్తో స్నానం చేసే అంత టైం ఎవరికి లేదు కాబట్టి ఈ షాంపూస్ అనమాట. అండ్ మీరు కనుక ఎక్కువ హెయిర్ ఫాల్ని ఫేస్ చేస్తున్నారంటే ఒకసారి మీరు ఇది షాంపూ ట్రై చేయండి. మేబీ అది మీకు వర్క్ చేయొచ్చేమో. తర్వాత షాంపూ వచ్చేసి ప్లమ్ ఆలివ్ అండ్ మెకెడేమియా హెల్దీ హైడ్రేటింగ్ షాంపూ ఫర్ కెమికల్లీ ట్రీటెడ్ హెయిర్. నేను ఆ మధ్య మీరు హెయిర్ కలర్ వేసుకున్నాను, మీకు గుర్తుందో లేదో, అప్పుడు నేను ఈ షాంపూ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది కెమికల్లీ ట్రీటెడ్ కలర్ హెయిర్ కోసం. ఇప్పుడు నా కలర్ అలాగా వదిలిపోయింది కాబట్టి ఇది యూజ్ చేయడం స్టాప్ చేస్తాను అనమాట. ఇఫ్ మీ హెయిర్ కలర్ ఉంది అనుకుంటే మీరు ఈ షాంపూని ట్రై చేయొచ్చు. అండ్ మీరు కొంచెం బడ్జెట్లో షాంపూస్ ఎత్తుకుతున్నట్టయితే గుడ్ వైబ్స్ షాంపూస్ బెస్ట్ అండి. గుడ్ వైబ్స్లోనే కోకోనట్ షాంపూ ఉంటుంది, సూపర్ హైడ్రేటింగ్. ఇది రఫ్ షాంపూ అయితే
మీ రఫ్ హెయిర్ అయితే హైడ్రేటింగ్ కోకోనట్ షాంపూ ట్రై చేయండి. అండ్ మీకు ఎక్కువ జుట్టు ఉడుతుంది అలా అనుకుంటే మీరు జింజర్ షాంపూ ట్రై చేయండి, చాలా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు ప్యాక్స్ విషయానికి వచ్చేసి నా దగ్గర 3 ప్యాక్స్ ఉన్నాయండి. వీటితో పాటు సెన్ బొటానిక్ అది ఒక ప్యాక్ ఉంటుంది, అది ప్రస్తుతానికి నా దగ్గర లేదు కానీ అది కూడా చాలా బాగుంటుంది. మీరు నా పాత వీడియోస్ చూస్తే మీకు అందులో ఉంటుంది. దాంతోపాటు మమా ఎర్త్ ఆనియన్ హెయిర్ మాస్క్ కూడా చాలా చాలా బాగుంటుంది, అది కూడా మీ హెయిర్ ఫాల్ని చాలా కంట్రోల్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఈ ప్యాక్ సూపర్ వాల్యూమస్ చేసిందండి నా హెయిర్ని. ఈరోజు నేను ఇదే యూజ్ చేశాను, చాలా చాలా వాల్యూమస్ చేసింది ఈ ప్యాక్. నేను అసలు అనుకోలేదన్నమాట. ఇదేంటి అంటే మనం తలకి స్నానం చేసిన తర్వాత ఈ ప్యాక్ని కొంచెం తీసుకుని రూట్స్ నుంచి టిప్స్ వరకు మొత్తం అప్లై చేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసేయాలి. సూపర్ అంటే సూపర్. ఇది బెలా వస్తే ఆర్గానిక్, ఇది ఆల్ న్యాచురల్, ఈకో ఫ్రెండ్లీ, డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేయడానికి ఈ ప్యాక్ అండి. ఇందులోనే వచ్చేసి కార్డ్వుడ్ హైబిస్కస్ ఉందంట. సో ఇది వచ్చేసి 200 mlది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, 14.99 అనమాట. బట్ పర్పుల్లో ఇప్పుడు డిస్కౌంట్ సేల్స్ రన్ అవుతున్నాయి, మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. సో మీరు అలాంటి డిస్కౌంట్ టైంలో పర్చేజ్ చేసినట్టయితే మీకు చాలా చాలా రీజనబుల్ అండ్ చాలా చాలా అఫోర్డబుల్లోకి వస్తుంది. ఇది కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది, అంత లైక్ పల్చగా ఉండదు, చాలా చాలా థిక్గా ఉంటుంది. మీకు ఎక్కువ క్వాంటిటీ కూడా అవసరం లేదండి. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీరు అగైన్ బడ్జెట్లో కావాలి, సింపుల్గా కావాలి అనుకుంటే మీరు గుడ్ వైబ్స్వి ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ ఆర్గాన్ సాఫ్టింగ్ హెయిర్ క్రీమ్ అనమాట. ఇది కూడా అలాగేనండి, మీరు డ్రై హెయిర్లో క్రీమ్ అప్లై చేసుకుని తర్వాత స్నానం చేయొచ్చు, లేదా స్నానం చేసిన తర్వాత మీరు క్రీమ్ అప్లై చేసుకుని వాష్ చేసేయచ్చు. అండ్ డాండ్రఫ్ ఎక్కువ ఉందనుకుంటే మీరు టీ రేంజ్లో ఉన్న హెయిర్ క్రీమ్ని ట్రై చేయొచ్చు. సో ఇవి ఈ మధ్య నేను యూజ్ చేస్తున్న కొన్ని హెయిర్ ప్రొడక్ట్స్. ఇవన్నీ నేను ఒకేసారి యూజ్ చేయనండి, ఎప్పుడు నా హెయిర్కి ఎటువంటి అవసరం ఉందో అటువంటివి నేను యూజ్ చేస్తుంటాను. వీటితో పాటు నేను గోల్డెన్ డిఐవైస్ కూడా చేస్తూ ఉంటాను. సో హోప్ మీ అందరికీ ప్రోడక్ట్స్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నిటి లింక్స్ ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే చెక్ చేయొచ్చు. పర్పుల్లో ఇప్పుడు అమేజింగ్ సేల్స్ రన్ అవుతున్నాయి. ఈ సేల్లో మీరు పర్చేస్ చేస్తే మీకు బోల్డ్ అంతా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అండ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్కి నేను తినడానికి నేను తాలింపు పెడుతున్నాను బొబ్బర్లు అండి. బొబ్బర్లు మార్నింగే నేను తెచ్చి నీట్గా వాష్ చేసి దాన్ని నానబెట్టాను. ఇది 8 to 10 hours నానితే చాలా చాలా బాగుంటాయి. ఇది నార్మల్లీ వినాయక చవితికి వీటికి ప్రసాదంగా మనం ఇస్తాం కదా, అవే వీటిల్లోని చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో నేను ఎక్కువ హెల్తీ ఫుడ్ తినడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట ఈ మధ్యన. ఈలోపు నేను ఆ బొబ్బర్లని మరో 2 సార్లు వాష్ చేస్తున్నాను. వాష్ చేశాను. ఇవి చాలా చాలా తెల్లగా ఉంటాయి. వీటితో మనం గారెలు కూడా వేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు అంట. దోశల సంగతి నాకు తెలియదు కానీ కర్రీ చేసుకుంటారు. ఢిల్లీ నార్త్ సైడ్లో వీటితో కర్రీస్ చేసుకుంటారు. వీటితో మనం తాలింపులు పెట్టుకుంటాము. తర్వాత వడలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత దీంట్లోనే ఇవి మునిగే అంత వాటర్ యాడ్ చేశానండి. మరి ఎక్కువ వాటర్ అక్కర్లేదు, అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా అంత వాటర్ యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత మూత పెట్టేసి 1 విజిల్ వచ్చిన తర్వాత 10 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచాను అనమాట. తర్వాత ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి, పర్ఫెక్ట్గా. నేను ఇక్కడ మీకు ఒకటి చేసి చూపిస్తాను చూడండి. ఎంత పర్ఫెక్ట్గా అయ్యాయి. సో మనకి ఈజీ అవుతుంది డైజెస్ట్ చేసుకోవడానికి కూడా. తర్వాత నేను ఒక కడాయిలోని 2 spoons ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అంతకన్నా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇందులో ఆనియన్ కూడా వేసుకోవచ్చు, కానీ ఈరోజు మా అత్తమ్మ ఆనియన్ అన్నారని చెప్పి నేను ఆనియన్ లేకుండా చేస్తున్నాను. కొద్దిగా మినపప్పు ఎక్కువ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే అదొక క్రంచ్ని ఇస్తుంది అనమాట. మనం తింటున్నప్పుడు మన బొబ్బర్లు మెత్తగా ఉంటాయి, ఈ మినపప్పు కొంచెం క్రంచీగా ఉంటుంది. సో టేస్టీగా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. తర్వాత నేను యాడ్ చేశాను కొద్దిగా ఇంగువ, తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో యాడ్ చేశాను కొద్దిగా కరివేపాకు. అంతే, సూపర్ సింపుల్ అండి. ఇందులో ఎక్కువ క్యాలరీస్ ఏమీ ఉండవు, మీరు కడుపు నిండా తినొచ్చు. ఇది 5-6 ఆ టైంకి తిన్నారంటే మీకు 8 వరకు ఆకలేదు. 8 o'clock అలాగా 2 రోటీస్ ఏమైనా తింటే కూడా అయిపోతుంది అనమాట. తర్వాత నేను ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేశాను. మన మినపప్పు రెడ్ కలర్లోకి అయిన తర్వాత, గోల్డెన్ కలర్లోకి అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకున్న బొబ్బర్లని ఇందులో యాడ్ చేసేసుకుందాం. బొబ్బర్లో సాల్ట్ ఫుల్గా సరిపోకపోతే మనం తాలింపులోనే సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, అదేంటి అంటే ఆయిల్తో పాటు ఆ బొబ్బర్లకి మొత్తానికి సాల్ట్ అనేది బాగా పడుతుందండి. తర్వాత మీద నుంచి సాల్ట్ వేసిన దానికన్నా నాకు ఆయిల్లో సాల్ట్ వేస్తే టేస్ట్ బాగా అనిపిస్తుంది. మరి నాకేనా మీకు కూడా అలాగేనా అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
మిక్సీ ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఒకదానికొకటి పట్టుకుంటాయి అన్నమాట. లైక్ పచ్చిమిరపకాయలది, కరివేపాకుది, ఇంగువది అన్నీ. తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకుని హ్యాపీగా నేను అమెజాన్ ప్రైమ్లో నాకు ఒక మూవీ పెట్టుకుని ఈ బొబ్బర్లను తింటూ ఎంజాయ్ చేస్తాను. ఈవినింగ్ టైంలో తినడానికి చాలా చాలా హెల్దీ ఆప్షన్ అండి. బొబ్బర్లతో పాటు మనం పెసలు తినొచ్చు, లేదా కొమ్ము శనగలు తినొచ్చు, లేదంటే కాబోలి శనగలు తినొచ్చు. ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిది. నేను ఒక హాఫ్ లెమన్ కూడా ఇక్కడ పెడుతున్నాను. మీద నేను స్క్వీజ్ చేసుకుని నేను ఎంజాయ్ చేస్తాను నా ఈ ఈవినింగ్ స్నాక్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.